నమస్తే, నేను మీ సౌజన్య. సో ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కొత్తపేటలో ఉంది, అందరికీ తెలిసిందే. సో ఇక్కడికి వచ్చేసాను ఈరోజు. సో మరి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఏమున్నాయి గోల్డ్లో, అలాగే బ్యాంగిల్స్ ఏమున్నాయి అండ్ నెక్లెస్, హారాలు, ఇలా చాలా వెరైటీస్ మనకి చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో కొత్తపేటలో. సో కొత్తపేట ఉంది, కూకట్పల్లి అండ్ సోమాజిగూడ కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే ఖమ్మంలో కూడా ఉంది. అండ్ వెరీ సూన్ మనకి హనుమకొండలో కూడా 3 floors గోల్డ్ మార్ట్ ఓపెనింగ్ కాబోతుంది. సో హన్మకొండ పీపుల్ బీ రెడీ షాప్ చేయడానికి. సో చక్కగా ఇప్పుడు అన్ని మనీ బ్యాంక్ సేఫ్గా పెట్టుకోండి. సో ఎందుకంటే లాట్ ఆఫ్ కలెక్షన్స్ విత్ యూనిక్ స్టైల్ డిజైన్స్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు ముకుంద జ్యువెలర్స్ వారు. మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ కొత్తపేటలో ముకుంద జ్యువెలర్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఏముంది, నెక్లెస్లో, హారాల్లో, బ్యాంగిల్స్లో ఇలా ఏం ఉన్నాయంటనేది ఒక లుక్ వేసేద్దాం రండి. సో చూసారు కదా నా నెక్లెస్ ఎంత బాగుందో. సో మరి నెక్లెస్లే కాకుండా హారాలు కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మీకు హారం కలెక్షన్ చూపించబోతున్నాను. సో మనకు అందరికీ తెలిసిందే ముకుంద జ్యువెలర్స్లో చాలా డిజైన్స్ ఉంటాయి, మల్టిపుల్ డిజైన్స్ అట్ ద సేమ్ టైం యూనిక్ డిజైన్స్ మనకు అందుబాటులో ఉంటాయి, ట్రెండింగ్లో ఉన్నటువంటివి. మరి ఆలస్యం చేయకుండా హారం ఏమున్నాయి, ఎటువంటి కలెక్షన్ మనకు అందుబాటులో ఉంది, ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ కిరణ్ గారు. హాయ్ మ్యామ్. సో అందరికీ తెలిసిందే ముకుంద జ్యువెలర్స్ అనేది కొత్తపేటలో ఉన్నది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని. సో ఏ స్టోర్ అయినా అంటే కుకట్పల్లి కానీ, సోమాజిగూడ కానీ, ఖమ్మం అండ్ వెరీ సూన్ హన్మకొండలో కూడా రాబోతుంది. ప్రతిదీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అందరికీ తెలుసు. అందుకే ఎంతమంది ఇక్కడికి వచ్చిన అందరికి ఏ కలెక్షన్ ఎవరికి అంటే అందరికి ఒకటే నచ్చదు కదా కలెక్షన్. సో అసలు హారాల్లో మీ దగ్గర ఏ కైండ్ ఆఫ్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి? మన దగ్గర అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి మేడం. పచ్చి వర్క్లో ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వర్క్లో ఉన్నాయి, అండ్ రూబీ ఎమరల్ వర్క్లో ఉన్నాయి, అన్కట్ వర్క్లో ఉంది, అండ్ మోజనైట్ వర్క్లో ఉంది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది మేడం. సో అందుబాటులో ఉన్న వెయిట్ కూడా మీకు ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్లో మీకు నచ్చిన ఐటమ్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఓకే. సో అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనగానే అంటే బట్టల విషయాల్లో తెలిసి ఫ్యాక్టరీ అవుట్లెట్ అనగానే ప్రైజెస్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి, ఒక కామన్ మ్యాన్ కొనగలిగేటువంటి ప్రైజెస్లోనే ఉంటాయని అందరికీ తెలిసిందే. సో అది మీరు జ్యువెలరీలో తీసుకొస్తున్నారు, ఇట్స్ హ్యాపీ ఫర్ దట్. సో ఫస్ట్ అసలు ఏ కలెక్షన్స్ ఉన్నాయండి? చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ స్టోర్లో. సో ఫస్ట్ ఏ కలెక్షన్ అది, దాన్ని ఏమంటాం? ఇది లాంగ్ హారం మేడం. ఓకే. సో ఇది డబుల్ యాంటిక్ మేడం, నడిచే వర్క్ లో డబుల్ యాంటిక్ వర్క్ వస్తుంది. సో మనకి ఇది టోటల్ 64 grams లో ఉంది. లాంగ్ హారం వస్తుంది, 24 లెంత్ వస్తుంది. లెంత్ వస్తుంది 24. ఇక్కడ నుంచి చూసుకుంటే లక్ష్మీదేవితో స్టార్ట్ అయింది డిజైన్ అండ్ పికాక్ డిజైన్ తీసుకున్నారు కదా. అవును మేడం. ఓకే. సో ఇక్కడ లక్ష్మీదేవితో స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ మనకు మళ్ళీ ఇంకొక పికాక్ బుటీ వచ్చింది అండ్ ఇక్కడ లక్ష్మీదేవి. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఇదంతా చైన్ చూసుకుంటే నెక్ చుట్టూ కూడా మనకి పికాక్ డిజైన్స్ వస్తున్నాయి అండ్ దాంతోపాటుగా ఇంకొక పికాక్ డిజైన్ కూడా ఉంది. అంటే 2 డిజైన్స్ ఉన్నాయి పికాక్ రిలేటెడ్లో చూసుకుంటే. ఒకటి మనకి కొంచెం పెద్దది ఇచ్చారు, ఇంకొకటి పొడుగ్గా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా సో మధ్యలో మళ్ళీ ఇంకొక రూబీ ఇచ్చారు, బిగ్ సైజ్ లక్ష్మీదేవి డాలర్ కూడా ఇవ్వడం జరిగింది మిడిల్లో. సో అండ్ కింద మనకి ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు. సో కింద కూడా మంచి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూసుకుంటే పికాక్ డిజైన్ ఉంది. అంటే ఒక్క పికాక్ ని ఇన్ని రకాలుగా చూపించవచ్చు అనేది కేవలం ఈ ఒక్క హారంలోనే 24 inches ఉన్నటువంటి హారంలోనే మనకు తెలిసిపోతుంది డిజైన్స్ అనేవి. చాలా బాగుంది. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది జస్ట్ 70 grams లో ఉంది మేడం. ఇది కూడా లాంగ్ హారం 70 grams లో విత్ బ్యాక్ చైన్ తోటి. సో ఇది దీంట్లో స్పెషల్ ఏంటంటే యాంటిక్ గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది చూడడానికి. నార్మల్ గా అయితే డల్ ఫినిషింగ్ వస్తుంది, లేదా డబుల్ యాంటిక్ అంటే బాగా బ్లాక్ కలర్ లో వస్తుంది. ఓకే. సో అంటే కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది ఫస్ట్ చూసిన హారంకి దీనికి. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? మనం రెగ్యులర్ గా యాంటిక్
యాంటిక్ వేర్ చూస్తే కనుక మనకి డల్ ఫినిషింగ్ ఉంటుంది, లేదా Mm. డార్క్ యాంటిక్ ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది. అవును బట్ ఇది యాంటికే కానీ గ్లాసీ ఫినిషింగ్ మాట, చూడడానికి అటు యాంటిక్ అనిపించదు, అటు ఎల్లో పాలిష్ అనిపించదు. ఎస్ సో ఇది జస్ట్ 70 grams లో ఉంది లాంగ్ లెంత్. అండ్ దీంట్లో స్పెషల్ వర్క్ చూస్తే కనుక లక్ష్మీదేవి చాలా క్లియర్ కట్ గా మనకి అవును. కనిపిస్తుంది. ప్రతి హ్యాండ్స్ కానీ, ఆ ఫ్లవర్ కానీ, కూర్చునే విధానం కానీ, మెడలో ఉన్నటువంటి హారం హారమ్స్ గానీ. కానీ మేడం లక్ష్మీదేవికి. సో ఒక గోపురంలో అంటే టెంపుల్లో ఉన్నట్టు నీట్ గా వర్క్మెన్షిప్ చూడండి ఎంత అవును ఎంబోజింగ్ ఉందో, చాలా చాలా డిఫరెంట్ డీటెయిల్ గా ఉంది ఉంది. యాక్చువల్లీ ఇక్కడ. సో అమ్మవారి విగ్రహమే చూసుకుంటే మాత్రం నిజంగా మనం ఒక ఫోటో చూస్తే ఎలా ఫీల్ అవుతామో, ఆ సో feel కింద వస్తుంది. లోటస్ కూడా అంత డీటెయిలింగ్ గా ఇచ్చారు. సో కింద డిజైన్ కూడా మనం చూసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా అమ్మవారి ఈ డాలర్ కింద హ్యాంగింగ్ డాలర్ అవును చూస్తే చాలా డీటెయిలింగ్ ఉంది. అమ్మవారి కింద ఉన్నటువంటి ఈ డ్రాప్స్ కూడా చాలా డీటెయిలింగ్ ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఇచ్చారు పైన అవును. సేమ్. సో ఇక్కడ కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. సో డిజైన్ వచ్చింది, ఇక్కడ కూడా పికాక్స్ తీసుకున్నారు. సో యాక్చువల్లీ స్టార్టింగ్ కూడా మనకి పికాక్స్ తోనే స్టార్ట్ అయింది. నెక్ టూ డిజైన్స్ వస్తాయి మేడం. ఒక 30% హారంలో ఒక డిజైన్ వస్తుంది, అవును రిమైనింగ్ 70% ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది. సో కింద డ్రాప్స్ అనేది మీరు ఎమరాల్డ్స్ తీసుకున్నారు కదా, ఇది జర్మన్ బీట్స్ మేడం గారు. జర్మన్ బీడ్స్ ఓకే. సో డిఫరెంట్ కాంబినేషన్. అవును అండ్ నెక్స్ట్ వన్ ఇది పచ్చి వర్క్ లో ఉంది మేడం. పచ్చి పచ్చి వర్క్ వర్క్. ఓకే. సో చాలా డీటెయిల్ గా కాస్టింగ్ మాట, వర్క్మెన్షిప్ అంతా కూడా చాలా డీటెయిల్ గా ఉంటుంది. లక్ష్మీదేవి పిక్చర్ చాలా క్లియర్ గా ఉంటుంది. 3D వర్క్ వస్తుంది అనమాట. బయటికి ఇలా ఎంబోజ్ అయినట్టు ఉంటుంది అనమాట చూడడానికి. అవును సైడ్ నుంచి చూస్తే లక్ష్మీదేవి ముందుకు వచ్చినట్టు ఉంటుంది. సో ఇదంతా కూడా పచ్చి వర్క్ లో. దీంట్లో రూబీ ఉంది, ఎమరాల్డ్ ఉంది, అండ్ జర్మన్ బీడ్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి, ఓనిక్స్ ఉంది, సీజెట్స్ ఉన్నాయి. ఇది ప్రతి స్టోన్ దీంట్లో ఉంది. ఎన్ని శారీ మీదకి మ్యాచ్ అవుతుంది, ఏ శారీ అయినా సరే అవును. ఈజీగా మనం. సో ఈవెన్ వైట్ పర్ల్స్ కూడా Try ఉన్నాయి, ఇంకా ఎలివేట్ అవుతుంది నెక్లెస్. ఈ వైట్ ఈ పర్ల్ వచ్చేసరికి రైస్ పర్ల్ ఉండడం వల్ల కొంచెం మధ్య మధ్యలో రైస్ పర్ల్ రావడం వల్ల కూడా ఇంకా డిఫరెంట్ లుక్, లాంగ్ వెళ్ళే కొద్దీ చాలా అవును. డిఫరెంట్ లుక్ ఉంటుంది. అవును ఇది పచ్చి వర్క్ మాట. ఇది ఓకే. సో 73 grams లో ఉంది, 73 బ్యాక్ grams. చైన్ తో. సో గోల్డ్ కావాలి, అట్ ద సేమ్ టైం డైమండ్స్ ఉండాలి, అండ్ రూబీస్ కూడా అన్ని కలిపి ఉంటే ఒకటే దాంట్లో అని ఆడవాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు. అండ్ రూబీస్, పర్ల్స్ ఇవన్నీ కూడా ఒకే దాంట్లో ఉండి డిజైన్ కూడా యూనిక్ గా ఉంటే బాగుంటుంది, వర్క్ కూడా చాలా బాగుండాలి అనేది వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అండి. Yes, సో అన్ని ఇందులో ఉన్నాయి. ఇంకా ఎంబోజ్ వర్క్ ఉంది ఇందులో, 3D వర్క్. 3D వర్క్. సో అది కూడా చాలా బాగుంది, నైస్ అండి. నెక్స్ట్ వన్ ఇది చాలా స్పెషల్ మేడం గారు. Okay. రెగ్యులర్ గా మనం రూబీ చూస్తాం, ఎమరాల్డ్ చూస్తాం, పర్ల్ చూస్తాం, కానీ ఇందులో ఏంటంటే చాలా డిఫరెంట్ మాట. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ దీంట్లో కోరల్ ఉంది, కోరల్ కాంబినేషన్ పగడం. తోటి, పగడం కాంబినేషన్ తో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కలెక్షన్. ఓన్లీ ఆన్ ముకుంద జ్యువెలరీ మాత్రమే మేడం. సో ఇది కూడా యాంటిక్ పీస్ అంది లుక్, బట్ డిజైన్ వైజ్ చూసుకుంటే డాలర్ చాలా పెద్దగా ఇచ్చారు. లక్ష్మీదేవి బ్రైడల్ డాలర్, కలెక్షన్. ఓ బ్రైడల్ కలెక్షన్ ఇది. సో లక్ష్మీదేవి చాలా డీటెయిలింగ్ గా ఉన్నారు. అమ్మవారు కింద మనకి కాయిన్స్ ఉంటుంది, ఫొటోస్ లో చూస్తూ ఉంటాం, అదే మనకి ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చారు. సో చీర మీద ఉన్నటువంటి వర్క్ కావచ్చు, అమ్మవారి మెడలో వేసుకున్న జ్యువెలరీ కానీ, పైన కిరీటం కానీ, ప్రతిదీ చాలా అంటే చాలా డీప్ డీటెయిలింగ్ ఉంది ఇక్కడ. సో అమ్మవారి చుట్టూ మనకి గోపురంలా డిజైన్ చేస్తారు కదా, సో అది కూడా ఫ్లవరింగ్ డిజైన్ ఇచ్చారు, అండ్ ఎలిఫెంట్ ఫేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది చాలా డీటెయిలింగ్ ఉంది ఈ నెక్లెస్ ఇక్కడ ఈ పార్ట్ లో. సో అట్ ద సేమ్ టైం పైన నెక్ పార్ట్ కూడా మనం చూసుకుంటే డాలరే కాకుండా, సో ఇక్కడ మనకి కోరల్స్ ఇచ్చారు, ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు పగడాలు. సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఓల్డ్ డేస్ లో, అంటే 1980s 70s లో అప్పుడు బాగా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు పగడాలు నెక్లెస్ లోని. సో ఈ మధ్యకాలం అసలు లేదు. సో ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు మనకి ఓల్డెన్ డేస్ లో, అంటే అమ్మమ్మల కాలంలో, నానమ్మల కాలంలో అని చెప్తాం కదా, సో అప్పట్లో సో పగడాలు అనేటువంటివి నెక్లెస్ లో కూడా ఇన్బిల్డ్ చేసుకునే వాళ్ళు. సో అదే డిజైన్స్ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి, సో అదే డిజైన్స్ మళ్ళీ మనకు వస్తున్నాయి. సో ఇక్కడ డీటెయిలింగ్, ఇక్కడ డాలర్ లో చూసుకుంటే ఎంత డీటెయిలింగ్ ఉందో, సో పైన కూడా అంతే డీటెయిలింగ్ ఇచ్చారు. సో ఇక్కడ అమ్మవారిది మన డాలర్ చూసుకుంటే అదే ఇక్కడ మనకి నెక్ పార్ట్ లో కూడా వచ్చింది డీటెయిలింగ్. ఇంత చిన్న దాంట్లో కూడా లక్ష్మీదేవికి సంబంధించి చాలా డీప్ డీటెయిలింగ్ ఉంది మనం చూసుకున్నట్లయితే. సో స్టార్టింగ్ మనకి లక్ష్మీదేవి విత్ గోపురం ఉన్నట్టు ఇచ్చారు ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర. సో అక్కడ కింద కంటిన్యూ కూడా మనకి అమ్మవారి డాలర్సే వచ్చినాయి అన్నమాట డిజైన్. సో ఇక్కడ మళ్ళీ పర్ల్స్ ని అండ్ ఎమరాల్డ్ ని యూజ్ చేశారు విత్ గోల్డ్. సో దీని వెయిట్ ఎంత అండి? యాక్చువల్లీ ఇది చూడడానికి ఒక 120 గ్రామ్ 130 గ్రామ్ ఉండేటట్లు ఉంది కానీ కనిపించడానికి, అసలు నాకు వెయిట్ తెలియట్లేదు. కానీ ఇది జస్ట్ 98 grams లో ఉంది. 98 grams లో చూసారా, 98 grams లో బ్యూటిఫుల్ అండ్ యూనిక్ స్టైల్ డిజైన్. ఇందులోనే మనకి
ఎమరాల్డ్స్ వచ్చాయి. ఫర్ ద సేమ్ టైం ఎక్కడ చూడనటువంటి మనం రేర్ గా చూసేటువంటి పగడం కోరల్ కూడా మనకి ఈ డాలర్ లో డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇది 98 grams లోనే వచ్చేస్తుంది నెక్లెస్. అండ్ నెక్స్ట్ వన్ బొట్టుమాల మేడం. బొట్టుమాల. బొట్టుమాల ఓకే. ప్రతి ఒక్కరు కంపల్సరీ పర్చేస్ చేయాలి, ఇంట్లో ఉండాలి అని ప్రతి ఒక్క ఆడపిల్లలు కంపల్సరీ అనుకుంటారు. అవును. సో దాంట్లో బొట్టుమాల కలెక్షన్ ఇది. సో ఇది చూస్తే కనుక మనకి ఈ బొట్టుమాల కలెక్షన్లో లక్ష్మీదేవి హైలైట్ అవుతుంది. లక్ష్మీదేవి మీద ఉండే నుదుటి మీద ఉండే బొట్టు దీనికి హైలైట్గా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సెకండ్ లైన్లో ఇదేంటంటే పోటాస్ తోటి పచ్చి వర్క్లో వచ్చింది. చాలా హెవీ లుక్ ఉంటుంది అన్నమాట వేస్తే. సో పచ్చి వర్క్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ గోల్డ్ డిజైన్ మనకి ఇవ్వడం జరిగింది. లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ గా ఉంటది, హెవీ లుక్ ఉంటది వేస్తే కూడా. అవును. ఇది జస్ట్ ఇది చూడడానికి అయితే ఈజీగా వెళ్ళలేదని ఒక 130 grams లో ఉన్న అనిపిస్తుంది. లెంత్ కూడా చాలా మంచి లెంత్ వచ్చింది. దీన్నే మనం నడుంకి కూడా వడ్డానంలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. దీని హారం కింద మనం వాడచ్చు. అట్ ద సేమ్ టైం వడ్డానం కింద యూజ్ చేయొచ్చు. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటది. సో అంటే హారాన్ని జనరల్లీ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో అవును మేడం. నడుంకి వడ్డానం కింద. మరి ఇది ఓకేనా? ఫ్లెక్సిబిలిటీ అంత ఈజీ ఉంటుందా? చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటది, ఇంకా ఈజీ కూడా పెట్టడం కూడా ఈజీ. చాలా లైట్ వెయిట్ ఉంది. దీని వెయిట్ ఎంత? ఇది 90 grams. సో ఇది 90 grams. కానీ చూడడానికి ఒక 130-150 grams. చాలా హెవీ ఉన్న ఫీలింగ్ కనిపిస్తుంది కానీ అలా ఏం లేదు. సో మనకి ఇక్కడ కింద బొట్టు దగ్గర బొట్టు డిజైన్ లో మనకి పోచి వర్క్ ఇచ్చారు. దానిపైన కంప్లీట్ గోల్డ్ డిజైన్ లక్ష్మీదేవి ఐడల్స్ తీసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ఎంబోజింగ్ అండ్ డిటైలింగ్ అనేది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ మనకి ముకుందా జ్యువెలర్స్ లో డిటైలింగ్ అండి. కొన్ని చోట్ల లక్ష్మీదేవిది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏ ఐడియల్ తీసుకున్న ఈ హారంలో ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి ఎలా ఉందో డిటైలింగ్ సేమ్ కంటిన్యూ ఐడియల్ అలానే ఉంది. సో అందుకనే స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే ప్రేక్షక ఆదరణ పొందారు ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు. అంటే దట్స్ ద రీజన్. అంటే కామన్ మ్యాన్ కి ప్రైజెస్ అందుబాటులోకి తీసుకురావడం, లైట్ వెయిట్ తీసుకురావడము, అంతేకాకుండా సో వేస్టేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 2 to 12% కదండి. 2 to 12% మాత్రమే. సో వేస్టేజ్ అనేది 2 to 12% అండ్ జీరో మేకింగ్ చార్జెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మనకు బట్టల విషయంలో జనరల్లీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో జ్యువెలరీని అదే గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ కలెక్షన్ ని విత్ యూనిక్ డిజైన్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ముకుందా జ్యువెలర్స్. సో దగ్గరలో ఉన్నటువంటి మీ ముకుందా జ్యువెలర్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. వెరీ సూన్ హన్మకొండలో స్టోర్ స్టార్ట్ చేయబోతున్నారు ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు. సో వాళ్ళకి ఈజీ అన్నమాట, సిటీ దాకా రావాల్సిన అవసరం ఉండదు.